వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మీడియాపై జరిగిన దాడిని ఖండిస్తూ కుప్పం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన. రైతుపై సబ్ పోస్ట్ మాస్టర్ దురుసు ప్రవర్తన. మనిషి ప్రయాణించే డ్రోన్ ట్యాక్సీ 12వ తరగతి విద్యార్థి అద్భుత ప్రతిభ. మంచు మోహన్ బాబు విష్ణు తుపాకుల లైసెన్స్ల సీజ్కు సిఫారసు. అన్నదాతకి అండగా వైఎస్ఆర్సీపీ ఈ నెల 13న రైతుల కోసం ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే, ఉన్నత చదువులు చదివి పోలీసు ఉద్యోగ ప్రయత్నంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని పోలీస్ శాఖలో పూర్తి బాధ్యతలు నిర్వహించేందుకు ఎంపిక చేయబడిన ప్రతి ఒక్కరూ ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా నీతి నిజాయితీతో నిధులు నిర్వహించాలని, కష్టపడి సాధించిన ఉద్యోగానికి సార్థకత తీసుకురావాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఐజీ పేర్కొన్నారు. నూతన సాయుధ దళ కానిస్టేబుళ్లతో కమిషనరేట్ కార్యాలయంలోని సమావేశ హాల్లో ఏఆర్ పోలీస్ విధుల గురించి మరియు క్రమశిక్షణ తదితర అంశాల గురించి పోలీస్ కమిషనర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, ఏఆర్ ఏసీపీలు ప్రతాప్, సుందర్రావులు, ఆర్ఐలు దామోదర్, వామనమూర్తి, శ్రీనివాస్, మల్లేశం, సంపత్లు పాల్గొన్నారు. వాళ్ళు అన్ని తీసుకెళ్ళి జైలు నుంచి తీసుకెళ్ళి కోర్టులో అటెండెన్స్ చేయించి కోర్టులో కారణం అయిపోయిన తర్వాత మళ్ళీ జైలులో వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసిన వాళ్ళకి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇలా ఒక్కొక్క వింగ్కి ఒక్కొక్క క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. అలాగే ఇప్పుడు గార్డ్ డ్యూటీ చేస్తున్నారు. గార్డ్ డ్యూటీలో ఇక్కడ మీకు అమ్మాయిలు అబ్బాయిలు లేకపోతే మగ ఆడ తేడా లేదు. గార్డ్ డ్యూటీ అమ్మాయిలు గార్డ్ డ్యూటీ చేస్తున్నారు, వెరీ పర్ఫెక్ట్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ గాడ్స్ చేస్తున్నారు. యు ఆర్ చూసన్ దట్ జాబ్. యు ఆల్వేస్ టేక్ ఎ ప్రైడ్ ఇన్ దట్ జాబ్. వాట్ ఎవర్ ద జాబ్ యు ఆర్ డూయింగ్, యు టేక్ ఎ ప్రైడ్. ఓకే, టేక్ ఎ ప్రైడ్ ఇన్ దట్ జాబ్. ఎనీ జాబ్, వాట్ ఎవర్ జాబ్ యు ఆర్ డూయింగ్, don't compare with others. Don't compare with others. If you want to compare, if you want to go for that, and you say if you are selected for another job, then you can go. We can leave you. There is no issue. But you are, as long as you are here, you should take the pride of that job. అర్థమైనా? ప్రైడ్ ఆఫ్ ద జాబ్ అంటే నేను ఈ జాబ్ చేస్తున్నా, నా జాబ్లో నా డ్యూటీ ఇది, నేను ఈ డ్యూటీలో ఇలా ఉండాలి, ఇలా సర్వీస్ పెట్టాలి, ఇంత స్ట్రిక్ట్గా ఉండాలి, ఇంత ఫర్మ్గా ఉండాలి, ఇంత ఇదిగా ఉండాలి, టైమింగ్తో పాటు చేయాలి అనేది మీకు అందరికీ చెప్పారు ఆల్రెడీ. ఇట్లా గాడి ఫస్ట్ టర్న్అవుట్ ఇది రాగానే చూస్తే పర్సన్ నిలబడే దాని నుంచి మనం వేసుకునే డ్రెస్ ఐరన్ చేశారా లేదా అన్ని మన విజిట్ కార్డు తర్వాత నేమ్ ప్లేట్ అన్ని కరెక్షన్ ఉన్నాయి కదా, మనం టర్న్అవుట్ చేస్తున్నాం. సో వెన్ యూ ఆర్ కమింగ్ అవుట్ ఫ్రమ్ యువర్ హోమ్, యూ షుడ్ సీ ఇన్ యువర్ మిర్రర్ దట్ హౌ ఐ am looking. Okay, first of all you estimate yourself, first of all you adore yourself. So నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా స్టిఫ్గా ఉండాలి, విజువల్ పర్ఫెక్ట్ ఉండాలి, గోయింగ్ ఫర్ డ్యూటీ అండ్ మై డ్యూటీ ఈస్ హ్యూమన్ సర్వీస్. సో నేను డ్యూటీ చేసిన పర్ఫెక్ట్గా చూడాలి, ఆ కమాండ్ ఇచ్చిన పర్ఫెక్ట్ కమాండ్ ఇవ్వాలి, వినబడాలి. ఓకే, ఎవరో ఇవ్వద్దు అలర్ట్ చేస్తావు ఎట్లా చేస్తారు చెప్పారు. ఎనీబడి కెన్ స్టాండ్ అండ్ సే హౌ యూ స్టే. ఫోర్స్ ఉపయోగించాలి, ఎంతవరకు ఫోర్స్ ఉపయోగించకూడదు, ఎలా మాట్లాడాలి అనేది మీకు అంతా ఆల్రెడీ చెప్పినారు. దానికి మళ్ళీ కూడా మీకు ఇప్పుడు రిఫ్రెషింగ్ కోర్స్ లాగా ఇట్లా లైవ్ బిఏపీ తరగతి ఫస్ట్ ఎవరైనా పెడతారు. ఫస్ట్ సిబిటి క్లోజ్ ప్రాక్సిమిటీ గ్రూప్ అని ఉంటుంది. ఆ సిబిటి టీమ్ ఫస్ట్ అక్కడ పెడతారు. ఫస్ట్ బుల్లెట్ రావాల్సింది ఆయన పెడతారు. If I was happy, then we have to practice first. If anything happens there, immediately they will cover it. So ఇలా ప్రతి ఇంటికి ఒక ప్రత్యేకమైన
డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీస్, ఆ మేనరిజమ్స్, ఆ యాటిట్యూడ్ ఉంటుంది. ఒక 10 మెంబర్స్ కావాల్సి ఉన్నారు. పిన్ పాయింట్ లొకేషన్ వచ్చింది, ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎంతమంది పార్టీకి నేను పంపించాలనుకున్నాను, ఎంతమంది పోనీ రెడీ ఉన్నారు చెప్పండి. మీలో ఎంతమంది ఆ స్పెషల్ పార్టీలో పోవడానికి రెడీ ఉన్నారు చెట్టులో? అందరికీ అడుగుతున్నా, మీకు అలాగే మొమ్మలకి సంబంధించిన చూసి చేసి కూడా ఏ డ్యూటీస్ కానీ అన్ని ఏఆర్ సంబంధించిన డ్యూటీస్ అనేది కానీ చేయాలి. దాని తర్వాత ఎట్లాంటి అవకతవకలు కానీ టైమింగ్లో కానీ తర్వాత ప్రలోభాలకు గురి కావడం కానీ జరగకూడదు. దే షుడ్ నాట్ బి 100% ఇంటిగ్రిటీ ఈజ్ రిక్వైర్డ్. ఇంటిగ్రిటీ మీన్స్ దే షుడ్ నాట్ బి ఎనీ కరప్ట్ ప్రాక్టీసెస్ in your career, and there should not be any delay of your jobs. అంటే ఏదైనా టైమింగ్ రావాలన్నప్పుడు ఇమీడియట్గా ఒక 5 నిమిషాలు ముందుగానే ఉండి రెడీగా ఉండాలి. అప్పుడు యూ విల్ గెట్ ద అప్రిషియేషన్ ఆఫ్ ద సీనియర్ ఆఫీసర్స్. ఓకే, సో టేక్ ఆల్ దీస్ యాజ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ యువర్ ఫస్ట్ కెరియర్ బుక్. దెన్ యూ కెన్ రైట్ టుడే, యూ కెన్ కీప్ ఆన్ రైటింగ్ ఎ డైరీ ఆల్సో. సో టుడే ఐ గాట్ దిస్ అప్రిషియేషన్, ఐ గాట్ I was not performing అంటే న్యూ అసెస్ చేసుకుంటారు. టుడే నాట్ అనలైజ్ చేసుకొని స్పిరిట్. ఇంకొకటి, నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించారు. మంగళవారం అనంతరం మీడియాతో మాట్లాడిన కాటసాని రాంభూపాల్ రెడ్డి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఈ నెల 13న రైతుల కోసం రైతులతో కలిసి నంద్యాలలోని ఉదయానంద హోటల్ దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. అన్నదాతను నట్టేట ముంచిన కూటమి ప్రభుత్వం, రైతులను నట్టేట ముంచిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం, ఓట్లేయించుకొని వారిని దగా చేసిన కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ అంటూ పచ్చి మోసం, ఏడాదికి 20,000 ఇస్తామంటూ సూపర్ 6 హామీ కనుమరుగు, జగనన్న ఇచ్చిన రైతు భరోసాకు ఎసరు ఖరీఫ్ ముగిసింది, రబీ వచ్చింది అయినా ఆచూకీ లేదని, అన్నదాత సుఖీభవ పెట్టుబడి సహాయం అందక రైతులు గగ్గోలు, బడ్జెట్లో 10,700 కోట్లు పెట్టాల్సి ఉండగా దాని ప్రస్తావనే లేదు. జగనన్న హయాంలో ఏటా క్రమం తప్పకుండా డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా కింద మేనిఫెస్టోలో పెట్టింది ఏడాదికి 12,500 కానీ ఏడాదికి 12,500 రూపాయలు కానీ మరో 1000 పెంచి ఇచ్చింది ఏడాదికి 13,500 చెప్పిన దానికంటే మిన్నగా గొప్పగా అమలు చేసిన జగనన్న 5 ఏళ్లలో 53.52 లక్షల మందికి 34,288 కోట్లు పెట్టుబడి సహాయం చేశాం. మళ్ళీ 18 ఏళ్ళు దాని ఆడపిల్లలందరినీ కూడా నీకు నెలకు 1,500, నీకు 1,500 అని చెప్పిన వాళ్ళు కూడా ఈరోజు కనీసం దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. కానీ జగనన్న ప్రభుత్వంలో 10,778 ఆర్బీకేలు ఉంటే ఈరోజు చంద్రబాబు పుణ్యం అంటూ అవన్నీ కూడా నిర్వీర్యంగా ఏ రైతుకు కూడా ఉపయోగం పడని విధంగా ఈరోజు ఆర్బీకేలన్నీ కూడా మట్టుమాయం కావడం జరిగింది. గతంలో అయితే మన ఆర్బీకేల నుంచి ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు అందుబాటులో తెచ్చి అవన్నీ కూడా అంటే మంచి రేట్లకు టౌన్లో ఏ రేట్లకు దొరికితే పల్లెటూళ్ళలో కూడా ఆర్బీకేలు అదే రేటుకే ఇచ్చిన పరిస్థితి ఆ రోజు మనం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. ఇప్పుడు చూసే కూటమి ప్రభుత్వంలో రైతులకు అన్ని కష్టాలే తప్ప ఇంకేం లేనేలేదు. ఈరోజు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏమంటే ప్రతి ఒక్క రైతుకు కూడా గిట్టుబాటు ధర ఉండాలి. మీరు ఏదైతే 20,000 రైతులకు పెట్టుబడి సాయం ఇస్తామో అది కూడా ఖచ్చితంగా డబ్బులు రిలీజ్ చేయాలి. మీరు ఎలక్షన్ల ముందర ఏదైతే ఎవరెవరికి వాగ్దానాలు చేసినారో, ఎవరెవరికి ఏమి ఇస్తున్నారో అవన్నీ ఖచ్చితంగా జరగాల్సిన అవసరం ఉంది. ఈరోజు అవన్నీ మీరు అమలు పరచాల్సిన అవసరం ఉంది. మీరేదో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కంటే ఏదో మీరు అన్నీ సూపర్ 6 పథకాలను పెట్టి జగన్మోహన్ రెడ్డి కంటే మేము భిన్నంగా చేస్తాము, మీరు మమ్మల్ని నమ్మండి అని చెప్పి పాపం ప్రజలు కూడా ఎందుకో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాడు, చంద్రబాబు కూడా ఇస్తాడనే ఉద్దేశంతోనే ఇంకా ఈ సూపర్ 6లు ఇవన్నీ వస్తాయనే ఉద్దేశంతోనే చంద్రబాబు ఓటేను. కానీ ఓటేపించిన నుంచి ప్రజలను మోసం చేయడం జరుగుతుంది. అంటే చంద్రబాబు నైజం 2014లో చూసినాం, ఇప్పుడు 2024లో చూస్తున్నాం. అంటే ఎలక్షన్ల ముందర ఒక మాట చెప్పి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత దానిని అన్నీ కూడా హామీలను అమలు పరచని నాయకుడు ఎవరు ఉన్నారంటే చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం ప్రభుత్వం. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా
గుడిపల్లి మండలంలో రైతులకు నకిలీ డీ పట్టాలను కొంతమంది రైతులకు ఇచ్చి వారిని మోసగించి వారి ద్వారా డబ్బులు తీసుకుంటున్నారని గుడిపల్లి తహసీల్దార్ గారు గుర్తించి 4 నకిలీ డీ పట్టాల విషయం గురించి 7వ తారీఖు 12వ నెల 2024 తారీఖున పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసును రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయడమైనది. ఈ దర్యాప్తులో ఎం జగదీష్ వయసు 30 సంవత్సరాలు, సన్నాఫ్ మునిస్వామి, కోట చెంబగిరి గ్రామం, కుప్పిగానిపల్లి పంచాయతీ, గూడిపల్లి మండలం అతను ఈ నకిలీ డీ ఫారంను రైతులకు ఇచ్చి మోసగిస్తున్నాడని దర్యాప్తులో తేలడమైనది అని డిఎస్ పార్థసారథి పత్రికా విలేకరుల సమావేశంలో తెలిపారు. పిఎస్ ఎదురుగా ఉన్న జిరాక్స్ సెంటర్లో ఈ నకిలీ డీ ఫామ్ను జిరాక్స్ చేసి తీసుకెళ్లడాన్ని సమాచారంపై వారిని అక్కడ పట్టుకొని విచారించి 8 జిరాక్స్ ఖాళీ డీ పట్టాలను 2 నకిలీ డీ పట్టాలను సీజ్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ బర్త్ సర్టిఫికేట్స్ ఇష్యూ చేస్తున్నట్టు తెలిసింది. ఆ ఎంపీడీఓ గారి దృష్టికి రావడంతో ఆ ఎంపీడీఓ గారు వాళ్ళ పై అధికారుల ఉత్తర్వు మేరకు ఒక కంప్లైంట్ లాడ్జ్ చేయడం జరిగింది. దాన్ని బట్టి మనము 3 నెట్ సెంటర్లను గుర్తించడం జరిగింది. రేపు వాళ్ళని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. నకిలీ ధృవపత్రాలు ప్రజలు కూడా ఆలోచించాలి. ఇటువంటి నకిలీ ధృవపత్రాలు తీసుకొని దేనికి పనికిరావనేది, డబ్బు కాలం వృధా చేసుకోవడం తప్ప. కాబట్టి అందరూ కూడా మేల్కొని ఇటువంటి వాళ్ళ ఉచ్చులో పడకుండా కష్టార్జితాన్ని వాళ్ళ పాలు చేయకుండా జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతున్నాము. అటువంటి ఎవరికైనా ఎటువంటి అనుమానాలు వచ్చినా వాళ్ళ దగ్గర ఉండే పత్రాలు నకిలీవని తేలినా ఇమ్మీడియట్లీగా పోలీసులను సంప్రదించవలసిందిగా కోరుతున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సమగ్ర విచారణ చేస్తున్నాము. దీంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళ హస్తాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇంకా వేరే వాళ్ళ హస్తం ఏమైనా దీంట్లో ఉందా ఇతడితో పాటు అనేది ఎంక్వైరీ చేస్తున్నాము. ఇంకా 1-2 రోజుల్లో ఎంక్వైరీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ అబ్బాయిని రిమాండ్ పంపిస్తున్నాం. అలాగే మన కుప్పం కాన్స్టిట్యున్సీలో ఉండే ప్రజలకు కూడా, రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం ఏమంటే, ఈ దురాశతో ఇటువంటి వాళ్ళని నమ్మి పట్టాలు ఇస్తున్నాడు అని చెప్పేసి 20,000, 30,000, 40,000 ఇటువంటి వ్యక్తులను నమ్మి ఈ నకిలీ పట్టాలని ఇష్యూ చేయించుకొని అవే నిజమైన పట్టాలని చెప్పి వాళ్ళు చాలామంది మోసపోతున్నారు. ఈ రైతులు కొత్తగా తీసుకున్న ఒక 4-5 సంవత్సరాలు, 5-6 సంవత్సరాల నుంచి ఈ పట్టాలు పొందిన వాళ్ళు, డీఫామ్ పట్టాలు పొందిన వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా వారి ఎంఆర్ఓ ఆఫీసులకు వెళ్ళి ఆ పట్టాల యొక్క శాంటిటీని చెక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అవి నకిలీవా లేదా ఒరిజినల్ పట్టాలా అనేది ఒకసారి చెక్ చేసుకుంటే తెలుస్తుంది. వీటి మీద గొడవ లేకుండా ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ వారి తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి పట్టాలు, వాళ్ళకి ఇచ్చిన పట్టాలు నకిలీవో కాదో చూసుకోవాల్సిందిగా కోరుచున్నామండి. అలాగే నిన్నటి దినం రామకుప్పం మండలంలో కూడా, నమస్కారం, నిన్నటి దినంన గుడిపల్లి మండల తహసీల్దార్ గారు ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకుని ఒక కేసు రిపోర్ట్ అయింది. వచ్చేసి డీ పట్టాలు, నకిలీ డీ పట్టాలని ఒక వ్యక్తి క్రియేట్ చేసి ఈ రైతుల దగ్గర నుంచి డబ్బులు ఇచ్చి మోసపు మాటలు చెప్పి ఆ నకిలీ పట్టాలు అంటగడతా ఉన్నాడు. దాని విషయంగా తహసీల్దార్కి ఇచ్చిన కంప్లైంట్ మీద మా సబ్ ఇన్స్పెక్టర్ గారు, గుడిపల్లి సబ్ ఇన్స్పెక్టర్ గారు కేసు రిజిస్టర్ చేసి ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో, రూరల్ ఇన్స్పెక్టర్ గారు మల్లేష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈ నకిలీ పట్టాల విషయంలో ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా కుప్పిగాని పంచాయతీ గుడిపల్లి మండలానికి చెందిన జగదీష్ అనే అబ్బాయిని పట్టుకోవడం జరిగింది. ఈ అబ్బాయి గతంలో 2016-17 నుంచి కూడా తహసీల్దార్ ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. అప్పటి నుంచి కూడా వీళ్ళు దొరికినప్పుడల్లా కూడా డీఫామ్ పట్టాలు, నకిలీ డీఫామ్ పట్టాలని జిరాక్స్ చేయించి ఎవరైనా రైతులు వచ్చి మాకు పట్టాలు కావాలని అడగడంతో వాళ్ళకి పట్టాలు రెడీ చేసి ఇవ్వడం చేస్తున్నాడు. ఇది డీఫామ్ పట్టాలు. వీటిని జిరాక్స్ సెంటర్ నుంచి, పిఈఎస్ హాస్పిటల్ ముందర ఉండే జిరాక్స్ సెంటర్ నుంచి తీసుకొని వాళ్ళకి ఫోటోలు అతికిచ్చేసి ఇస్తున్నాడు. ఇలాగా ఫోటోలు అతికిచ్చేసి ఎంఆర్ఓ గారి సిగ్నేచర్స్ అబ్బాయి పెట్టి సీల్ వేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ పట్టాలను నమ్మి రైతులు అవే నిజమైన పట్టాలు అనుకొని భూమి మీదకి వెళ్ళడము, అప్పటికే ఆ అనుభవంలో ఉన్న రైతులు, ఆ భూమిలో అనుభవంలో ఉన్న రైతులతోటి ఘర్షణ పడ్డము, కోర్టుల వరకు రావడము, కేసులు పెట్టుకోవడం జరిగింది. ఈ విధంగా ఈ సదరు వ్యక్తి ముద్దాయి అనేక మందికి డీఫామ్ పట్టాలు ఇవ్వడం జరిగింది, నకిలీ డీఫామ్ పట్టాలు. ఇవన్నీ కూడా ఇప్పుడు కొంతమంది రైతులు మన ముందరికి వచ్చారు ఎంక్వైరీలో. వాళ్ళందరినీ కూడా మనం విచారించి వాళ్ళ దగ్గర ఉండే నకిలీ డీఫామ్ పట్టాలు ఈ అబ్బాయి ఇష్యూ చేసినాడు.
ఈ జగదీష్ అనే వ్యక్తి ఇష్యూ చేసిన నకిలీ డీఫామ్ పట్టాలను కూడా మనము కొన్నింటి గ్యాదర్ చేయడం జరిగింది. ఈ అబ్బాయిని ఈరోజు కోర్టులో హాజరుపరుస్తున్నాం రిమాండ్ నిమిత్తం. టీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన ఆశా వర్కర్లకు కాంగ్రెస్ ప్రభుత్వ హామీలతో ఆశా వర్కర్ల కష్టాలు తొలగుతాయని భావించిన ఆశా వర్కర్లకు నిరాశ మిగిలిందని సిఐటియు జిల్లా కార్యదర్శి ముక్కెర రామస్వామి పేర్కొన్నారు. కనీస వేతనం, పెండింగ్ బకాయిలు, పీఎఫ్ ఇన్సూరెన్స్ వంటి అంశాలతో ధర్నాలకు దిగిన ఆశా వర్కర్లను ప్రభుత్వం అణచివేతకు గురి చేస్తుందని, ఆశా వర్కర్ల డిమాండ్ల సాధనలో చెలో హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కాసు మాధవిని ఆశా వర్కర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, ఆశా వర్కర్లు డిమాండ్లను అణచివేసి ప్రయత్నం జరిగినట్లయితే రాబోవు కాలంలో ఆశా వర్కర్ల ఉద్యమం తీవ్రతరం చేస్తామని, తక్షణమే ఆశా వర్కర్లను సిఐటియు నాయకులను బేషరతుగా విడుదల చేయాలని జిల్లా కార్యదర్శి రామస్వామి పేర్కొన్నారు. వాళ్ళందరినీ కూడా లాఠీ చార్జ్ చేసి ఇబ్బందుల పాలు చేస్తూ ఈరోజు పోలీస్ స్టేషన్లో కుక్కి వాళ్ళకి అన్నం ఆహారం లేకుండా ప్రయత్నం చేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఒక్కొక్కరు ఆశా వర్కర్లు దాదాపు 20 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న ఇప్పటి వరకు గత టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక వాగ్దానాలు చేసింది. ఆశా వర్కర్లు పట్టించుకోలేదు, వదిలేసింది. కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు రాగానే ఆశా వర్కర్లకు కనీస వేతనాలు ఇస్తాము, ఫిక్స్డ్ వేతనం నెలకు 18,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది. అదేవిధంగా గత 3 సంవత్సరాల నుంచి లిప్రసీ, టీబీ డబ్బులు సర్వేల ద్వారా వచ్చేటువంటి 3 సంవత్సరాల డబ్బులు కూడా ఇప్పటి వరకు ఇవ్వకుండా అనేక ఇబ్బందులు చేస్తూ ఈరోజు ఆశా వర్కర్లను ఇబ్బందుల పాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అనేక సార్లు కలెక్టర్ ఆఫీస్ పికెటింగ్లు, ధర్నాలు, రాస్తారోకలు, అధికారులకు వినతి పత్రాలు చాలాసార్లు ఇచ్చారు వాళ్ళు. కానీ ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళ సమస్యలను పరిష్కరించలేక ఇబ్బందుల పాలు చేస్తున్నాం, శ్రమకు దోచుకుంటాను. అదేవిధంగా అనేక రకాల ఇబ్బందులకు గురి అయిన ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కాబట్టి చూసి చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపడితే ఈరోజు తెల్లవారు గట్ల మా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కాసు మాధవిని, ఆశా వర్కర్ల వైస్ ప్రెసిడెంట్ కాసు మాధవి గారిని అరెస్ట్ చేసి ఇంతజారీగాంజీ పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఆమెనే కాదు, ఇలా వర్కర్లందరినీ కూడా పోలీస్ స్టేషన్లో కుక్కి ఈరోజు ఇబ్బందుల పాలు చేస్తున్నట్టు పరిస్థితి ఉంది. ఎందుకోసం ఆశా వర్కర్ తక్కువ వేతనాలతో పనిచేస్తూ ఉన్నారు. 9,700 రూపాయలకు పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఫిక్స్డ్ వేతనం నెలకు 18,000 రూపాయలు అని ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు వేడుకున్నా, అధికారులు ఎన్నిసార్లు వేడుకున్నా, ధర్నాలు చేసినా, రాస్తారోకలు చేసినా ఏమాత్రం ఈ ప్రభుత్వాలకు చెల్లడం లేదు. అందుకోసం ఈరోజు చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపడితే ఉక్కు పాదంతో మహిళలను చూడకుండా ఉక్కు పాదంతో మోపి ఈరోజు ఇబ్బందుల పాలు చేస్తున్నట్టు పరిస్థితి ఉంది. అందుకోసం ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి వాళ్లకున్నటువంటి సమస్యలను వెంటనే తక్షణమే పరిష్కారం చేయాలి. అదేవిధంగా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఈరోజు ఫిక్స్డ్ వేతనం నెలకు 18,000 రూపాయలు అమలు చేయాలి. ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యమును కల్పించాలి, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని ఈ సందర్భంగా సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే మీరు ఒత్తిళ్లతోని ఈరోజు చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చెదరగొట్టిన ఈరోజు ఆశా కార్మికులు ఊరుకోరు. భవిష్యత్తులో మళ్ళీ ఎంతకైనా తెగించి ఈరోజు వాళ్ళ హక్కులను సాధించుకునేంత వరకు ప్రయత్నం కొనసాగిస్తారు. ఇప్పటికైనా వాళ్ళ బాధలను అర్థం చేసుకొని వాళ్ళకు రావాల్సినంత బెనిఫిట్స్ ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సింగరేణి ఉద్యోగులందరూ నిబద్ధతతో తమకు కేటాయించిన పనులను చేయడంతో పాటు తమ పనితీరును మెరుగుపరచడం వలన ఉత్పత్తి లక్ష్యాలను చేరుకోవడం సులువుతరం అవుతుందని మల్టీ డిపార్ట్మెంటల్ కమిటీ చైర్మన్, ఏరియా జనరల్ మేనేజర్ జి దేవేందర్ తెలిపారు. సింగరేణి సిఎండి బలరాం ఆదేశాల మేరకు సింగరేణి వ్యాప్తంగా నిర్వహిస్తున్న మల్టీ డిపార్ట్మెంట్ సమావేశాలలో భాగంగా ఏరియాల్లోని కేకే 5 గనిపై 3 బదిలీల్లో మల్టీ డిపార్ట్మెంట్ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు కంపెనీ ఉత్పత్తి, ఉత్పాదకత లక్ష్యాలను సాధించిన విషయాలను, భూగర్భ ఓపెన్ కాస్ట్ గన్లలో యంత్రాల వినియోగం, సింగరేణి అమలు చేస్తున్న సంక్షేమం, ఫైనాన్స్ తదితర విషయాలను కార్మికులకు విపులంగా వివరించారు. అదేవిధంగా కంపెనీ భవిష్యత్ ప్రణాళికలు, కంపెనీకి ముందున్న సవాళ్లు, కంపెనీ లక్ష్యాలు, సాధించాల్సిన పనులను సైతం చర్చించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఏరియా SO2 GM విజయప్రసాద్, ENM DM DGM వై వెంకటరమణ, F&A DGM RVSK ప్రసాద్, DGM రాజన్న, DYCM MD ఆసిఫ్, KK 5 గని మేనేజర్ ప్రవీణ్, V14 గని
సేఫ్టీ అధికారి రమేష్, సంక్షేమ అధికారి కార్తిక్, గని అధికారులు, ఉద్యోగులు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు. ఉత్పత్తి మన ప్రథమ లక్ష్యం బొగ్గు ఉత్పత్తి కాబట్టి బొగ్గు 700 లక్షల టన్నులు, భూగర్భ గనుల నుండి 59.31 లక్షల టన్నులు, ఉపరితల గనుల నుండి 640.9 లక్షల టన్నులు. అంటే దాదాపు మన 22 అండర్ గ్రౌండ్ గనుల నుండి మనం సాధించింది ఓన్లీ 8%. మీకు శాతంలో చెప్పాలంటే 100% బొగ్గు తీసినప్పుడు 92% ఓపెన్ కాస్ట్ గనులు, 8% మాత్రమే అండర్ గ్రౌండ్ గనులు. అంటే రాను 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 అండర్ గ్రౌండ్ గనుల యొక్క ప్రాముఖ్యత తగ్గుతూ పోతుంది. బావులు ముసలి అయిపోతున్నవి, గనులు మనకి లోపలికి పోతున్నవి, ఓఎంఎస్ తగ్గిపోతుంది. కాబట్టి ఉపరితల గనుల యొక్క లక్ష్యం మాత్రమే ఎక్కువ ఉంది, అండర్ గ్రౌండ్ గనుల యొక్క లక్ష్యం తగ్గిపోతుంది. మట్టి తొలగింపు మనకు ఓపెన్ కాస్ట్ మైన్ లో 41.73 లక్షల క్యూబికల్. అంటే ఇక్కడ ఆఫ్ లోడింగ్ మరి మన ప్రైవేట్ రంగంలో ఎక్కువ తీస్తున్నాం. మనకు ఓబీ ఆఫ్ లోడింగ్ మరి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి తీస్తున్నాం. మీ అందరికీ తెలుసు. మనకు OC1, RGOC1, OC2 మనుగోలు దాంట్లోనే మాత్రం RGOC3 ఈ 4 OCLలో మాత్రమే మనము డిపార్ట్మెంటల్ ఓబీ రిమూవల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. బొగ్గు రవాణా మనకు లాస్ట్ ఇయర్ మనము 699.58 లక్షల టన్నులు చేశాము. ఉత్పాదకత OMS అంటే సరాసరి ఒక మనిషికి ఉత్పత్తి వచ్చింది 4.08 టన్నులు. కంపెనీ వ్యాప్తంగా మనం సుమారుగా 4.08 టన్నులు మాత్రమే, 659 లక్షలు. మట్టి తొలగింపు లక్ష్యము 5,660 లక్షల క్యూబిక్ మీటర్లు. కంపెనీ షావెల్స్ 590 లక్షలు. ఆఫ్ లోడింగ్ 4,670 లక్షల క్యూబిక్ మీటర్లు. హైదరాబాద్ మంచు మోహన్ బాబు విష్ణు తుపాకుల లైసెన్సుల సీజ్కు సిఫారసు. 2 గనుల సీజ్కు సిఫారసు చేసిన రాజకొండ పోలీసులు. జూబ్లీ హిల్స్ నుంచి గన్ లైసెన్సులు పొందిన మోహన్ బాబు, విష్ణు 2 తుపాకుల లైసెన్సులు సీజ్ చేసి స్వాధీనం చేసుకోవాలని ఆదేశం. सेक्रेटरी मेरा बच्चा है अंदर, मेरा बच्चा पगल కొట్టవయ్యా, నా కూతురుందే లోపల తోడుదారే, मेरा बच्चा है अंदर. दिमाग है వీటి ఎవరైనా హిందీలో మాట్లాడండి అయ్యా. నా కూతురుందిరా లోపల. जूम करो रे, जूम करो, जूम करो. बंदी अरे गेट को
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.